శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం నౌగం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టెక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసరావు, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరడ తిలక్, ఎంపీపీ శ్రీరామ్మూర్తి, మాజీ ఎంపీపీ చక్రవర్తి, వైస్ ఎంపీపీ వసంత్, జడ్పీటీసీలు కురమాన బాలకృష్ణ, కింతల ధర్మారావు, స్థానిక సర్పంచ్ పుష్య సత్యం, పోలాకి మోహన్ రావు, అట్టాడ శ్రీనివాసరావు, శేషగిరి, తమిరి పాల్గొనరావు, ఎంపీటీసీలు బారన్న బాలకృష్ణ, అంబోడి విష్ణు, జేసీసీ కన్వీనర్ జయరాం మరియు డాక్టర్స్ పి అంజలి, కె సుభాష్ మరియు నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలు మరియు అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కొంతకాలంగా అప్రస్తుతంగా ఉన్నటువంటి నౌగాం పిహెచ్సి సెంటర్ ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. జగనన్న ప్రభుత్వంలో ఆరోగ్యానికి ఇస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలో భాగంగా ప్రతి సచివాలయ పరిధిలో కూడా వెల్నెస్ సెంటర్లు, అలాగే ఈ నౌగాంలో కూడా శాశ్వత పరిష్కార మార్గంగా ఈ కొండల ప్రాంతంలో ఈరోజు ఈ పిహెచ్సిని ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తిలక్ గారు నేను అందరం కూడా హాజరవడం జరిగింది. నమస్కారం. మాకు ఈ నౌగాం ఈ పిహెచ్సి సెంటర్ గురించి వచ్చినటువంటి శుభ సందర్భంగా మాకు ఎన్నో ఏళ్ల తరబడి నుండి దీన్ని కళ్ళకంటున్న మా పెద్దలు అందరూ కూడా దీని గురించి చాలా కృషి చేశారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు మన విదురుడింటికి వచ్చినట్టు, కృష్ణుడు వచ్చి విదురుడింటికి వచ్చినట్టు మాకు ఈ ఒక అవకాశాన్ని ఇచ్చినారు. అయితే రాజు ఉన్న మంత్రి సలహా తీసుకుంటూనే అవుతుంది అన్నట్టు ఆ ముఖ్యమంత్రి గారికి ఈ విషయాలు ఏం తెలుస్తాయి? అతనికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విషయాలు అతనికి తెలియవు. కాబట్టి ఇక్కడ ఉన్నట్టు మా స్థానిక ఎంపీ అభ్యర్థిగా నిలబడినటువంటి పేరడ తిలక్ గారు, అలాగే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా కృషి చేసి మా సర్పంచ్ గారు దీని గురించి ఇదివరకు మా పెద్దలు చెప్పారు. స్థానిక అప్పయ్యదర్ గారు చనిపోయినటువంటి ఎమ్మెల్యే గారి నుండి అప్పటి నుండి దీని గురించి మా సర్పంచ్ గారు మేమందరం కూడా దీని గురించి పనిచేసి అడిగి విసిగిపోయాం. దాని గురించి ఈరోజు మా కళలను నెరవేర్చారు. కాబట్టి మా రైతాంగానికి కొద్దిగా సార్ చెప్పారు ఇప్పుడు ఏంటని, ఆ రిజర్వేషన్ రాకపోయినటువంటి ఆప్షోర్ రిజర్వేషన్ రాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వంశధార నుండి లిఫ్ట్ ఇరిగేషన్ పెడుతున్నారు. అది కానీ అడల ఇది అయినటువంటి అయితే మేము ప్రజలు ఎప్పటికీ కొండల ప్రాంతం ప్రజలు రుణపడి ఉంటామని మా గ్రామం తరపున, మా ప్రజల తరపున, మా ఈ కొండల ప్రాంతం తరపున మేము రైతాంగం కూడా మేమందరం కూడా కోరుకొని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ మేము సెలవు